ప్రైజ్ ది లార్డ్ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. తెల్లని కాగితం మన జీవితం. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఆయన తన పోలిక చొప్పున తనకు ప్రతిబింబంగా తనకు ప్రతినిధిగా మనిషిని సృష్టించాడు. తన చేతులతో తన స్వహస్తాలతో మనిషిని తయారు చేసి తన ఊపిరిని మనిషిలో నింపి ఆయనలాగా మనిషిని తయారు చేశాడు. స్వచ్ఛమైన మనసుతో, తెల్ల కాగితం లాంటి మనసుతో మనిషిని సృష్టించాడు దేవుడు. ఈ స్వచ్ఛమైన తెల్ల కాగితం లాంటి మనసులోకి ఒక దొంగ తూరాడు. సైతాను వచ్చి ఈ తెల్ల కాగితం మీద మరకలను అంటించిపోయాడు. అంటే స్వచ్ఛమైన మనసులో దూరి తన స్వభావాన్ని మనిషి హృదయంలో నింపి వెళ్ళిపోయాడు. దేవుడు తయారు చేసినప్పుడు తెల్లని కాగితంలాగా స్వచ్ఛమైన మనసుతో ఉన్నాడు మనిషి. ఎప్పుడైతే ఈ చెడు మనిషి మనసులో చోటు చేసుకుందో దేవునికి దూరం అయ్యాడు, సైతానుకు దగ్గరయ్యాడు. అంధకార సంబంధమైన శక్తుల దురాత్మలతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు మనిషి. అప్పటి నుండి దేవునికి మనిషికి ఒక అంతరము, అగాధము ఏర్పడింది. దేవుడు మనిషిని ఎంతో ప్రేమగా తయారు చేసుకుంటే మనిషి చెడును ఆహ్వానించి మంచిని వద్దనుకున్నాడు. తెల్లటి కాగితం లాంటి తన మనసును మరకలు చేసుకొని మలినమైపోయాడు. ఇలా దేవునికి మనిషికి అగాధం ఏర్పడి దేవుని విడనాడాడు, దేవుని వద్దనుకున్నాడు. తనను సృష్టించిన దేవుని మరచి తాను దేవుళ్ళను తయారు చేయడం మొదలుపెట్టాడు. విగ్రహాలను తయారు చేసి ఆ విగ్రహాలకి ప్రాణప్రతిష్ఠ చేసి గుడిలో పెట్టి, నువ్వే నా దేవుడవు, నీవే మమ్మ ఏలు, నువ్వే మమ్మ కాపాడే దేవుడు అని చెప్పి దండాలు పెట్టడం మొదలుపెట్టాడు మనిషి. మనిషిలో చెడు ఆలోచన, చెడు తలంపు ఎప్పుడైతే మొదలైందో అప్పుడే మనిషి పతనానికి నాంది పలికాడు. చెడు ఎప్పుడు తీయగా ఉంటుంది, మంచి ఎప్పుడు చేదుగా ఉంటుంది. మంచి చెబితే ఎవరు నమ్మరు, నిజం చెప్పితే ఎవరు అంత సులభంగా నమ్మరు. అబద్ధం చెబితే అతికినట్టుగా ఉంటుంది, అది తేనెలాగా తీయగా ఉంటుంది. కానీ ఆ తేనె వెనక విషం ఉంటుందన్న విషయం మనిషి మర్చిపోతూ ఉన్నాడు. నిజం చేదుగా ఉన్న తర్వాత అది తీయగా ఉంటుంది, కానీ అబద్ధం తేనెలాగా తీయగా ఉన్న తర్వాత అది విషం చిమ్మి మనిషిని నాశనం చేస్తుంది. ఈ విషయం మనిషి గమనించట్లేదు. ఎదుటివాడు చెప్పే అబద్ధాలను, మాయపు మాటలను, విషపు మాటలను నమ్మి మోసపోతూ ఉన్నాడు. మంచి మాటలు చెప్పేవాడికి ఎక్కడ కూడా గౌరవం లేదు. ఎందుకంటే మంచి మాటలు వినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది జనాలకి. ఎందుకంటే ఈ తీయనైన మాటలు, తీపి కబుర్లు, వీటిని వినసొంపుగా వింటారు.
తర్వాత కానీ తెలియదు దాని ప్రభావం ఎలా ఉంటుందన్నది. ఇలాంటి ఆలోచనలతోటి మనిషి జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఈనాడు పూర్వము ఇంటర్నెట్ లేని కాలంలో ప్రజలు ఎంతో హాయిగా జీవించారు. పాడి పంటలు పండించుకొని స్వచ్ఛమైన మనసుతో జీవించారు. ఎప్పుడైతే ఇంటర్నెట్ కాలం వచ్చిందో మొట్టమొదటగా రేడియో ఉండేది. కొంతకాలానికి రేడియో పోయి టేప్ రికార్డులు వచ్చాయి. మరికొంతకాలానికి విసిడీలు వచ్చాయి. కొంతకాలానికి టీవీలు వచ్చాయి. మరికొంతకాలానికి రకరకాల ఛానల్స్ వస్తున్నాయి. మనిషికి టీవీలు ఎప్పుడైతే వచ్చాయో మనిషికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. పూర్వకాలంలో అందరూ ఒకచోట కూర్చొని హాయిగా మాట్లాడుకొని చర్చించుకుంటూ ఒకరి బాధలు ఒకరు చెప్పుకుంటూ సంతోషంగా జీవించేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో టీవీలు ఎప్పుడు వచ్చాయో మనిషికి మధ్య దూరం పెరిగిపోయింది. ఒకే ఇంట్లో ఉంటున్నా కూడా ఒకే ఇంటి వాళ్ళు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుని తగ్గించారు. ఒకరింటికి ఒకరు పోవడం తగ్గించారు. ఒకరి మీద ఒకరికి ప్రేమ పోయింది. సత్సంబంధాలు పోయాయి. ఇంకొంతకాలం ముందుకెళ్తే సెల్ ఫోన్స్ వచ్చాయి. ఈ సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనిషికి మధ్య ఇంకా దూరం పెరిగిపోయింది. ప్రపంచాన్ని అరచేతిలో పెట్టుకొని చూస్తున్నారు. టెక్నాలజీ మంచిదే, కానీ దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే చాలా మంచిది. కానీ దాన్ని యువత దుర్వినియోగం చేస్తుంది. ప్రతిరోజు వ్యర్థమైన వాటిని, పనికిరాని చెత్త చెదారం అన్నీ చూస్తూ యువత నాశనం అయిపోతుంది. ఏమి కావాలనే ఇంటర్నెట్లో దొరకడం వల్ల మంచికి బదులుగా చెడును ఆహ్వానిస్తున్నాడు మనిషి. టెక్నాలజీ వల్ల మనిషి మనుగడ కోసం టెక్నాలజీ ఉపయోగించుకోవాలి, కానీ మనిషి పతనానికి దాన్ని వాడుకోకూడదు. ఈ సెల్ ఫోన్స్ వల్ల, సామాజిక మాధ్యమాల వల్ల కావలసినది వదిలేసి, ఉపయోగపడేదాన్ని వదిలేసి వ్యర్థమైన దానికోసం గంటల కొలది సెల్ ఫోన్లో సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు మనిషి. ఉపయోగకరంగా ఉపయోగించుకుంటే సెల్ ఫోన్ కూడా మంచిదే, కానీ దాని వలన ఇప్పుడు తెల్ల కాగితం ఉంది. తెల్ల కాగితంలో మనం ఏది రాసుకుంటే అదే వస్తుంది. అలాగే మన హృదయంలో ఏది లిఖించుకుంటామో అదే మన హృదయంలో పదిలంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ప్రతిదీ ఏదైనా సరే, చూసే దానిలో మంచిని తీసుకొని చెడును వదిలేయాలి. కానీ మంచిని వదిలేసి చెడుని ఆహ్వానిస్తున్నాడు మనిషి. ఈ చెడుని ఆహ్వానించడం వల్ల మనిషిలో క్రూరత్వం పెరిగి మనిషి మీద ప్రేమ, దయ ఇలాంటివి లేకుండా యాంత్రిక జీవితాలు అయిపోయినాయి ఈ రోజుల్లో. బంధు ప్రేమ లేదు, తల్లిదండ్రుల మీద ప్రేమ లేదు, స్నేహితుల మీద ప్రేమ లేదు. అంతా స్వార్థం కూరుకుపోయింది. స్వార్థంతో మనిషి కూరుకుపోయాడు. నిస్వార్థమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాడు. ఎందువలనంటే తన హృదయంలో, తెల్లని కాగితం లాంటి తన హృదయంలో చెడు అనే మాలిన్యాన్ని నింపుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ చెడు అనే మాలిన్యాన్ని తొలగించుకుంటాడో అప్పుడే మనిషి
మహనీయుడవుతాడు, దేవునిలాగా మారతాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెల్ల కాగితం లాంటి తన జీవితాన్ని మంచిగా మలుచుకొని మంచి జీవితాన్ని జీవించాలని, దేవుణ్ణి ఎరిగి దేవుని గురించి తెలుసుకొని ఆయన వాక్య ప్రకారం జీవించాలని ఆశిస్తూ ఈ సందేశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. ఈ కొద్దిపాటి మాటలను దేవుడు దీవించునుగాక. ఆమేన్.